శుభోదయం పిల్లలు, అందరూ తెలుగు పుస్తకాలు తెరవండి. పేజీ నెంబర్ 53, 52, పేజీ నెంబర్ 52. చూడండి, ఇక్కడ పాఠం పేరేమనుంది? వూడా. పాఠం పేరు వూడా కదా. ఇందులో ఎక్కువగా నేర్చుకునే పదాలు ఏంటి అంటే డా. తర్వాత చూడండి, ఇక్కడ గేమ్ ఇచ్చాడు కదా. మొదట నేను చదివి వినిపిస్తాను. ఇక్కడ చిత్రం కనిపిస్తుంది కదా. ఈ చిత్రంలో ఏమేముంది అంటే ఒక చెట్టు ఉంది కదా. ఈ చెట్టు మీద పిల్లలు ఆడుకుంటున్నారు, ఎగురుతున్నారు, దునుకుతున్నారు కదా. చెట్టు పైకి ఎక్కి కిందికి దునుకుతున్నారు, చెట్టు యొక్క ఊడలు పట్టుకొని ఆడుతున్నారు కదా. అంటే ఇక్కడ ఈ చెట్టు యొక్క ఊడలతో, ఊడలు అంటే ఏంటి? చెట్టు పైనుండి కిందికి దారాల్లాగా వస్తూ ఉంటాయి కదా. చెట్టు పైనుంచి కిందికి వాటి యొక్క వేర్లు అనేవి కొన్ని చెట్లకు పైనుండి కిందికి వస్తూ ఉంటాయి. అలాంటి ఆ చెట్ల వాటిని ఊడలు అంటారు. అలాంటి ఊడలను పట్టుకొని ఈ పిల్లలు ఆడుతున్నారు, చెట్ల పైకి ఎక్కుతున్నారు, కిందికి దిగుతున్నారు. ఇలాగా ఊడల్ని పట్టుకొని ఆడుతున్నారు. ఈ ఆడుకుంటూ ఈ పాట పాడుకుంటున్నారు. ఏమని? ఊడపట్టి ఊగుదాం. అంటే ఊడ అంటే ఏంటన్నమాట? ఊడ అంటే ఏంటి అంటే ఊడను పట్టుకొని ఆడుతున్నారు కదా. ఈ ఊడను పట్టి ఆడుతుంటే ఇక్కడ ఒక పాట గేమ్ ఉంది చూడండి. ఊడ పట్టి ఊగుదాం అంటే ఇక్కడ అన్నీ కూడా ఊడలు ఉన్నాయి కదా. ఇట్లాంటి ఊడల్ని పట్టుకొని ఆడుతూ ఉన్నారు. ఈ ఊడల్ని పట్టుకొని ఆడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటివన్నీ? ఊడలు, చెట్టు యొక్క ఊడలు. ఆ ఊడను పట్టి ఆడుతున్నారు, ఊగుతున్నారు. తర్వాత కొమ్మలెక్కి దుంకుతున్నారు. ఈ కొమ్మలు పైన ఉండే ఈ కొమ్మలన్నింటినీ కూడా పట్టుకొని దునుకుతున్నారు కదా. అట్లా ఏమైంది? ఊడపట్టి ఊగుతున్నారు, కొమ్మలెక్కి దుంకుతున్నారు. ఊడపట్టి పాకుతూ కొమ్మ మీద చేరుదాం. ఈ ఊడల్ని పట్టుకొని పాకుతూ ఉన్నారు, అలాగే కొమ్మల మీదకి చేరుతున్నారు. ఊడ నుంచి ఊడకు, కొమ్మ నుంచి కొమ్మకు. అంటే ఒక ఊడ నుంచి మరొక ఊడకు, ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకు. అలాగే అందకుండా దుంకుదాం. అంటే ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకు అందకుండా దునుకుదాము. కోతి కొమ్మ ఆడుదాము. అంటే కోతులు ఎలాగైతే కొమ్మలెక్కుతూ ఆడుకుంటాయో మనం కూడా అలాగే ఆడదాము అని చెప్పి ఇక్కడ పిల్లలందరూ పాడుకుంటూ ఆడుకుంటున్నారు. అది ఇప్పుడు మనము గేయ రూపంలో పాడుకుందాం, ఓకేనా? చూడండి. ఊడపట్టి ఊగుదాం, కొమ్మలెక్కి దుంకుదాం. ఊడపట్టి పాకుతూ కొమ్మ మీద చేరుదాం. ఊడ నుంచి ఊడకు, కొమ్మ నుంచి కొమ్మకు. అందకుండా దుంకుదాం, కోతి కొమ్మ ఆడుదాం. మళ్ళీ ఊడపట్టి ఊగుదాం, కొమ్మలెక్కి దుంకుతాం. ఊడపట్టి పాకుతూ కొమ్మ మీద చేరుదాం. ఊడ నుంచి ఊడకు, కొమ్మ నుంచి కొమ్మకు. అందకుండా దుంకుదాం, కోతి కొమ్మ ఆడుదాం. చూడండి, ఇప్పుడు మీరు కూడా అనండి. ఊడపట్టి ఊగుదాం అనండి. ఊడపట్టి ఊగుదాం అనండి. ఊడపట్టి ఊగుదాం, కొమ్మలెక్కి దుంకుదాం అనండి. మళ్ళీ ఊడపట్టి ఊగుదాం, కొమ్మలెక్కి దుంకుదాం అనండి. ఊడపట్టి ఊగుదాం, కొమ్మలెక్కి దుంకుదాం అంటున్నారా?
ఊడపట్టి ఊగుదాం కొమ్మలెక్కి దుంకుదాం. మళ్ళీ ఊడపట్టి పాకుతూ కొమ్మ మీద చేరుదాం అనండి. ఊడపట్టి పాకుతూ కొమ్మ మీద చేరుదాం. మళ్ళీ ఊడపట్టి పాకుతూ కొమ్మ మీద చేరుదాం. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి వద్దాము. ఊడపట్టి ఊగుదాం కొమ్మలెక్కి దుంకుదాం. ఊడపట్టి పాకుతూ కొమ్మ మీద చేరుదాం. మీరు అనండి ఇప్పుడు. మళ్ళీ ఊడపట్టి ఊగుదాం కొమ్మలెక్కి దుంకుదాం. ఊడపట్టి పాకుతూ కొమ్మ మీద చేరుదాం. మళ్ళీ అనండి. ఊడపట్టి ఊగుదాం కొమ్మలెక్కి దుంకుదాం. ఊడపట్టి పాకుతూ కొమ్మ మీద చేరుదాం అంటున్నారా? తర్వాత ఇప్పుడు మళ్ళీ చూడండి. తర్వాత దాని కింద ఏముంది? ఊడ నుంచి ఊడకు కొమ్మ నుంచి కొమ్మకు అందకుండా దుంకుదాం కోతి కొమ్మ ఆడుదాం. ఊడ నుంచి ఊడకు కొమ్మ నుంచి కొమ్మకు అందకుండా దుంకుదాం కోతి కొమ్మ ఆడుదాం. ఓకేనా? చూడండి ఇప్పుడు మళ్ళీ పాడండి మీరు. ఊడ నుంచి ఊడకు కొమ్మ నుంచి కొమ్మకు అందకుండా దుంకుదాం కోతి కొమ్మ ఆడుదాం. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి పాడదాం. ఊడపట్టి ఊగుదాం కొమ్మలెక్కి దుంకుదాం. ఊడపట్టి పాకుతూ కొమ్మ మీద చేరుదాం. ఊడ నుంచి ఊడకు కొమ్మ నుంచి కొమ్మకు అందకుండా దుంకుదాం కోతి కొమ్మ ఆడుదాం. ఇప్పుడు అందరం కలిసి అందాం. మళ్ళీ అనండి. ఊడపట్టి ఊగుదాం కొమ్మలెక్కి దుంకుదాం అంటున్నారా? ఊడపట్టి ఊగుదాం కొమ్మలెక్కి దుంకుదాం అనండి. ఊడపట్టి పాకుతూ కొమ్మ మీద చేరుదాం అనండి. ఊడ నుంచి ఊడకు కొమ్మ నుంచి కొమ్మకు అనండి. అందకుండా దుంకుదాం కోతి కొమ్మ ఆడుదాం. ఓకేనా? ఇలాగా మొత్తం పాడదాం. మళ్ళీ ఒకసారి మళ్ళీ అందరం కలిసి పాడదాము. సరేనా? ఊడపట్టి ఊగుదాం కొమ్మలెక్కి దుంకుదాం. ఊడపట్టి పాకుతూ కొమ్మ మీద చేరుదాం. ఊడ నుంచి ఊడకు కొమ్మ నుంచి కొమ్మకు అందకుండా దుంకుదాం కోతి కొమ్మ ఆడుదాం. మళ్ళీ పాడండి. ఊడపట్టి ఊగుదాం కొమ్మలెక్కి దుంకుదాం. ఊడపట్టి పాకుతూ కొమ్మ మీద చేరుదాం. ఊడ నుంచి ఊడకు కొమ్మ నుంచి కొమ్మకు అందకుండా దుంకుదాం కోతి కొమ్మ ఆడుదాం. ఇలా ఊడ అనే పాఠం యొక్క గేయం ఉంది కదా. ఇలాగ మనం పాఠాన్ని నేర్చుకున్నాం. వచ్చింది కదా అందరికీ పాఠం ఎలాగో. ఇప్పుడు చూడండి. తర్వాత ఇక్కడ ఏమని ఉంది? గేయంలోని కింది వాక్యాలు పదాలు గుర్తించండి అని ఉంది కదా. చూడండి ఇక్కడ గేయంలోని కింది వాక్యాలు పదాలు గుర్తించండి. వాక్యాల కింద గీత గీయండి. పదాలకు రౌండ్ చుట్టండి అని ఉంది కదా. అంటే ఏంటి? ఈ గేయంలోని కింద వాక్యాలు పదాలు గుర్తించండి. అంటే కింద కొన్ని పదాలు వాక్యాలు ఇచ్చాడు కదా. ఇది ఇవన్నీ కూడా కొన్ని వాక్యాలు ఉన్నాయి, కొన్ని పదాలు ఉన్నాయి. వీటిని
గేయంలో మనం గుర్తించాలి. అంటే ఇక్కడ గేయంలో మనము గుర్తించాలి కదా. గుర్తించి వాక్యాల కింద అయితే గీత పెట్టాలి. వాక్యాల కింద అయితే గీత పెట్టాలి. మరి పదాలకైతే ఏం చేయాలి? రౌండ్ చుట్టాలి. అర్థమైంది కదా. పదాలకు రౌండ్ చుట్టాలి, వాక్యాలకు గీత పెట్టాలి. అలాగ మనం ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, మొదటి వాక్యం ఏముంది? ఊడపట్టి పాకుతూ అని ఉంది కదా. ఊడపట్టి పాకుతూ, ఇదిగోండి ఊడపట్టి పాకుతూ అని ఉంది కదా. ఈ ఊడపట్టి పాకుతూ అనే వాక్యాన్ని మనము గేయంలో గుర్తించాలి. చూడండి, ఇక్కడ గేయంలో ఎక్కడుంది? ఊడపట్టి పాకుతూ అనేది ఎక్కడుంది? చూడండి, ఇదిగోండి ఇక్కడ ఊడపట్టి పాకుతూ అని ఉంది. గేయంలో ఎక్కడ అంటే ఇదిగోండి ఇక్కడ ఊడపట్టి పాకుతూ అని ఉంది. అంటే ఇది వాక్యం కాబట్టి దీని కింద మనం గీత గీస్తున్నాం. సరేనా. తర్వాత మళ్ళీ ఏముంది? కొమ్మ నుంచి కొమ్మకు అని ఉంది కదా. కొమ్మ నుంచి కొమ్మకు, ఇది కూడా వాక్యం కదా. కాబట్టి కొమ్మ నుంచి కొమ్మకు, ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, కొమ్మ నుంచి కొమ్మకు వాక్యం కాబట్టి ఇక్కడ కూడా మనము గీత గీస్తున్నాం. సరేనా. తర్వాత మూడవది ఏముంది? ఊడపట్టి ఊగుదామని ఉంది కదా. ఈ ఊడపట్టి ఊగుదాం అనేది కూడా మనకు ఇక్కడ గేయంలో మనం గుర్తించాలి. ఊడపట్టి ఊగుదామని ఎక్కడుంది? ఇదిగోండి ఊడపట్టి ఊగుదాం, మొదటి వరుసనే కదా అది. అలాగా ఉన్నాయి. తర్వాత ఏమేమి ఉన్నాయి చూడండి. దుంకుదాం, నాలుగోది ఏంటి? దుంకుదాం అని ఉంది కదా. ఇదిగోండి దుంకుదాం అంటే ఇలాగా రౌండ్ పెట్టాలి. తర్వాత ఏముంది? చేరుదాం అని ఉంది కదా. ఇదిగో ఇక్కడ చేరుదాం అని ఉంది. తర్వాత అందకుండా అని ఉంది కదా. అందకుండా ఎక్కడుంది? ఇదిగోండి ఇక్కడ అందకుండా అని ఉంది. తర్వాత ఆడుదాం, ఇదిగోండి ఇక్కడ ఆడుదాం అని ఉంది కదా. అంటే ఇప్పుడు ఏంటన్నమాట? వాక్యాలకేమో మనం గీతలు గీసాం. ఇదిగోండి ఇక్కడ గీత, ఇక్కడ గీత, ఇక్కడ గీత, ఇవన్నీ కూడా వాక్యాలు. తర్వాత ఇక్కడ చేరుదాం, దుంకుదాం, ఆడుదాం, అందకుండా, ఇవన్నీ కూడా పదాలు. ఇలాగా ఇచ్చిన వాటిలో, ఇచ్చిన ఈ బిట్టులో నుంచి వాక్యాలను అలాగే పదాలను కూడా మనము గుర్తించాం కదా ఇలాగా. ఓకేనా. తర్వాత బిట్ ఏంటో చూద్దాం మరి. ఓకేనా. తర్వాత బిట్ చూడండి ఏమనుంది? కింది వాక్యాల్లో ఊడ పదాన్ని గుర్తించి రౌండ్ చుట్టండి అన్నాడు. అంటే ఏంటి? ఇక్కడ కింది వాక్యాల్లో ఊడ అనే పదాన్ని మనం గుర్తించి రౌండ్ చుట్టాలి కదా. ఇప్పుడు ఇచ్చిన వాటిల్లో చూడండి, మొదటి వాక్యం ఏంటి? చెట్టుకు ఊడలు ఉన్నాయి. చెట్టుకు ఏమున్నాయి? ఊడలు ఉన్నాయి. ఇదిగోండి ఇది ఊడ, దీన్ని మనం ఇలా సర్కిల్ చేయాలి. తర్వాత రెండవది చూడండి, ఊడల చెట్టు దగ్గరికి పిల్లలు పోయినారు. ఊడల చెట్టు దగ్గరికి పిల్లలు పోయినారు. మరి ఈ వాక్యంలో ఊడ అనే పదం ఎక్కడుంది అంటే ఇదిగోండి ఇక్కడ ఊడ. ఓకేనా. తర్వాత మూడవది ఏముంది? పిల్లలంతా ఊడలు పట్టుకొని ఊగుతున్నారు కదా. పిల్లలంతా ఊడలు పట్టుకొని ఊగుతున్నారు అని ఉంది కదా. మరి ఈ వాక్యంలో ఊడ అనే పదం ఎక్కడుంది? ఇదిగోండి ఇక్కడ ఉంది ఊడ కదా. ఇలాగ మనం ఇచ్చిన వాక్యాల్లో ఊడ అనే పదాన్ని గుర్తించాం కదా, ఇలా గుర్తించాలి. ఓకేనా. తర్వాత